ఈరోజు రైతాంగ పరిస్థితి ఎలా ఉందంటే అలా వ్యవసాయం ఎందుకు చేస్తున్నామని చెప్పి బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కారణం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల పట్ల రైతులకి గిట్టుబాటు ధర కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ముఖ్యంగా ఎరువులు కానివ్వండి, పురుగుల మందులు కానివ్వండి, ఆర్బీకేల ద్వారా ఒక ఇమ్యూరేషన్ చేయటం కానివ్వండి, ఏదైనా వితిన్ మినిట్స్ అంటే వితిన్ డేస్లోనే ఏదైనా మంచి జరిగినప్పుడు కానీ, రైతులు యూరియా సప్లై చేయాల్సినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ఎమ్యూరేషన్ చేయటం కానీ, వాళ్ళకి డబ్బులు నష్టపరి ఇవ్వటం కానీ ఒక సిస్టమేటిక్గా బటన్ యొక్క నేరుగా అకౌంట్లో ఇవ్వటం కానీ అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆర్బీకేల్ని ఏదో పేరు మార్చారు, అట్లా పూర్తి పక్కన పెట్టారు. ఈరోజు కేవలం గవర్నమెంట్ అమరావతి మీద ఫోకస్ చేసింది తప్ప, అమరావతి నిర్మాణం మీద ఫోకస్ చేసింది తప్ప ఎక్కడ ఏ రైతు సుఖంగా లేడు. మెయిన్ ఈరోజు ఇప్పుడు సంబంధించిన చూస్తే యూరియా కొరత. గత 5 సంవత్సరాలు రోడ్డు మీద ఎప్పుడు రైతు రోడ్డు మీద ఉండడం ఇప్పుడు జరగలేదు. ఈరోజు చూస్తే చెప్పులు అంటే పూర్వం చిన్నప్పుడు పెట్టేవారు, రెండు నీళ్లు కోసం ఆడవాళ్ళు బిందులు నీళ్ళు పెట్టేవారు. మా చిన్నప్పుడు అంటే పబ్లిక్ ట్యాప్లే ఉండేవి, ప్రైవేట్ ట్యాప్లు ఉండేవి కాదు. రైతులు అప్పుడు ఇత్తనాల కోసం, ఎరువుల కోసం ఇలాగే మండల కేంద్రాల్లోనూ లైన్లో చెప్పులు పెట్టి నుంచేవారు. మళ్ళీ అంటే ఆటవికమైన రోజు ఆ రోజులకిను ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది. నేను పొడి చేత సెల్ ఫోన్ నేను కనిపెట్టాను, అది కనిపెట్టాను, కంప్యూటర్ నేను కనిపెట్టాను చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత వ్యవసాయం జరుగుతుంది, ఎంత మేరకు ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంది, ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, ఎన్ని బస్తాలు అవసరం, ఎన్ని టన్నులు అవసరం, ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం అనేది తెలుసుకుని అక్కడ ఆ యొక్క ఆర్బీకేలో మీరు ఇచ్చినట్టు ఆర్బీకేల్లో కానీ లేకపోతే సొసైటీలో కానీ అది నిల్వ చేసి రైతుకి అవసరం వచ్చినప్పుడు వెంటనే ఇచ్చే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు రైతు గూడును పక్కకు పెట్టి 15 రోజుల నుంచి ఒక్క యూరియా బస్తాకు దొరకకుండా, ఒకవేళ యూరియా బస్తాలు వచ్చినా 10 బస్తాలు అవసరమైన రైతుకు ఒక బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. రైతు యూరియా టైంకి ఇన్ టైంకి వేయకపోతే రైతుకు దిగుబడి ఎలా వస్తాయి? పొద్దున 6 కాలం కష్టపడి ఆల్రెడీ పంట వేసి 2 నెలల కాలం గడిచిపోతూ ఉంటే, ఇంకో 2 నెలల కాలంలో పంట చేతికొచ్చే దశలో ఉంటే దాని సమయంలో ఎరువులు ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వం రేపొద్దున్న రైతు ఆ నష్టాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? 2 ఈరోజు చూస్తే ఏలూరులో రీసెంట్గా ఇవాళ జరిగిన సిచ్యువేషన్ DCMS దగ్గర కేవలం రైతులు కొన్ని వేల మంది రైతులు యూరియా కోసం అక్కడ అంటే జిల్లా కేంద్రాల నుంచి జిల్లా సంబంధించిన DCMS కేంద్ర ఆఫీస్ దగ్గర రైతులు బడిగాపులు పడతా ఉంటే కేవలం 1 లారీ 2 లారీల ఎరువులు వస్తే ఆ లారీల కోసం రైతులు ఎగబడి కొట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది ఒకసారి తార్కాణికంగా చూడండి, ఒకసారి చూస్తే పరిస్థితి చూస్తూ ఉంటే అలా ఉంది. అలాగే అధికారులు కాదు అసలు అధికారులకి పట్టలేదు, ప్రజాప్రతినిధులకి పట్టింపు లేదు, గవర్నమెంట్కి పట్టింపు లేదు. ఎవరో కూడా రైతు అంటే ప్రభుత్వం ఎంత చింత చూపు అర్థం చేసుకుని కోరుతా ఉన్న ప్రజానికి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడే ఉన్నాడు రైతు, రాజశేఖర్ గారు ఏమో రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి, రైతే రాజు అన్నాడు. ఈయన రైతు రాజు కాదు, 8 గంటలు ఉచిత కరెంట్ 9 గంటలు ఇస్తానప్పుడు తెగిలి మీద బట్టలు వేసుకోమని చెప్పాడు. రైతుకి అసలు ఎక్కడే సహాయం అనేది ఎప్పుడు చంద్రబాబు చేయలేదు, చేయడు కూడా. కాకపోతే 20,000 రూపాయలు ఇచ్చేస్తాను, ఒకేసారి ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఒకేసారి ఇచ్చేస్తాను అని చెప్పి అబద్ధాలు ఆడాడు. ఇంకా చాలా అబద్ధాలు ఆడాడు. రైతు చెప్పి పిచ్చాక రైతుని చూస్తున్నాను నేను. ఇవాళ సంవత్సరం డబ్బులే కొట్టాడు. లాస్ట్ 2024-25 సంవత్సరం మార్చి సంబంధించినప్పుడు కొట్టాడు. తర్వాత చూస్తే మే, జూన్, జూలై అంటే జూలైలోనూ ఆగస్టులోనూ 20,000 రూపాయలు, 5,000 రూపాయలు, 60,000 రూపాయలు వేసి కేవలం కేంద్ర ప్రభుత్వంతో కలిపి కొంత డబ్బులు వేయడం, ఒక పార్టీ వేయడం జరిగింది. ఇంకా 3 పార్టీలు వేస్తాడు, ఎత్తడం కూడా చెప్పలే పరిస్థితి. మన టైంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల రైతులు అందులో 30% రైతులు తగ్గించడం జరిగింది. కౌలు రైతు BC SC మైనది కౌలు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అది కూడా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ పోయిన ఎమ్యూరేషన్ చేసి నష్టపరిహారం అదే పంట కాలంలో పట్టణం జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈరోజు ఇన్సూరెన్స్ కనీసం చేసే పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కడతలేదు, ప్రైవేట్గా చేసుకోమని చెబుతా ఉంది. అంటే రైతే రాజు, వెన్నెముక రైతే రాజు అని చెప్పేటువంటి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడి పదవనెక్కి రైతుని ఎంతమేరకు న్యాయం చేస్తున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున PSC సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా మేము రేపు జరిగేటువంటి పోరాటంలో 9 పోరాటంలో వేలాదిగా రైతులు కూడా మేమందరూ వచ్చి RDO గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మేమందరం కూడా పోరాటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుకి ఈ కొద్ది గొప్ప డబ్బులు వచ్చినాయి అంటే రైతుకి ఎక్కడైతే మా పోరాటాల వల్లే ఇలా వాళ్ళ రైతు భరోసా కొద్ది గొప్ప డబ్బులు వేసినా, లేకపోతే ఏదో అమ్మఒడికి పేరు మార్చేసి తల్లి వందనం డబ్బులు వేసినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా, కనీసం ఈ మా పోరాటం వల్ల ఆ మాత్రాన్ని వచ్చినాయి. కానీ మా పోరాటం లేకపోతే ఈరోజు 0
కారణం ఏంటంటే పెన్షన్ ఉంది, సంవత్సరం 4 నెలల కాలం అయింది, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. జగన్మోహన్ ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, కొత్త పెన్షన్లు ఎవ్రీ 6 monthsకి కొత్త పెన్షన్, ఎంతమంది అర్హత అంతమంది కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు సంవత్సరం 3 నెలలు, 4 నెలల కాలం గడిచింది ప్రభుత్వం వచ్చి. మొత్తం ముందు 3 నెలలు మనకు తెలుసు, ఎన్నికల కోడ్ వచ్చిన వల్ల అది ఒక 3 నెలలు, అంటే సంవత్సరం 6 నెలల కాలం గడిచింది ప్రభుత్వం. ముందు 3 నెలల, తర్వాత సంవత్సరం 3 నెలల కాలం గడిచింది. ఈ 16 నెలల కాలం అంటే 3 విడతలో పెన్షన్ రావాల్సింది పోయి ఒక్క విడత పెన్షన్ కూడా గవర్నమెంట్ కొత్త పెన్షన్ శాంక్షన్ చేయాలి. 64 లక్షల చిల్లర పెన్షన్లు రావాల్సింటే వాళ్ళు 60 లక్షలకు వచ్చింది, 4 లక్షల పెన్షన్లు తగ్గించడం జరిగింది. మళ్ళీ వికలాంగుల్ని పాపం నిజంగా కాళ్ళు చేతులు గుడ్డోళ్ళు కంట్లో కథల్ని పసినటువంటి వాళ్ళకి రీవెరిఫికేషన్ పెట్టి వాళ్ళ పెన్షన్లు లాగేయడం జరుగుతూ ఉంది. అంటే ఎంతసేపు డబ్బులు ఎంత 1000 ఇచ్చామని చెప్పుకున్నాం, ఎక్స్ట్రా చెప్పుకున్నాం, కానీ ఆ 1000 రూపాయలు ఎలా కట్ చేయాలో ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూసిన పేపర్లో 2 లక్షల కోట్లు అప్పు దాటేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు జగన్మోహన్ గారు 5 సంవత్సరాల కాలంలో కోవిడ్ కష్టకాలంలో కూడా 3 లక్షల చిల్లర సుమారు 4 లక్షల కోట్లు అప్పులు చేసి 2,50,000 కోట్లు బటన్లోకి రైతు అందరికీ అకౌంట్లో డబ్బులు రకరకాల పథకాల ద్వారా ప్రజలకే చెరువు చేస్తే, స్కూల్ రిపేర్లు చేసి రకాలు చేసి 2 లక్షల చిల్లర కోట్లు ప్రజలకు డైరెక్ట్ బటన్కి ఇచ్చి ఇంకా 1,50,000 కోట్లు, 1 లక్షల కోట్లు, అంటే 4 లక్షల కోట్ల లోపు అప్పులు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. 4 లక్షల కోట్ల లోపు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు కేవలం 1 year 3 months కాలంలోనే 2,03,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు రకరకాల రూపాయలు డబ్బులు అప్పు చేయడం జరిగింది. పథకాలు అమలు చేయట్లేదు, అప్పులు చూస్తే చాంతరంది విరిగిపోయినాయి. కనీసం రైతులకు వచ్చినట్టు యూరియా ఇవ్వలేదు, సప్లై చేయలేకపోతున్నారు, ఇన్పుట్స్ చేయలేకపోతున్నారు, ఇన్సూరెన్స్ చేయలేకపోతున్నారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలకి మరి చెప్పాల్సిన బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి కూటమి నాయకులు చెప్తా ఉన్నారు, మేము ఇచ్చేస్తాం, మేము వచ్చిన తర్వాత చేస్తాం. మరి సోగాలి ప్రీతి తల్లి మరి ఆ పేరు వాడుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పేరు వాడుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఈరోజు సోగాలి ప్రీతి తల్లి సంవత్సరం 3 నెలల కాలం నుంచి ఆవిడ పోరాటం చేస్తూ ఉంది. ఆవిడ పాపం అంగవైకల్యం మా తల్లి, మా కూతురు న్యాయం చేయమని చెప్తా ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేకుండా పోయింది. నిజంగా ఇటువంటి దారుణమైన పరిపాలన ఇప్పుడు భవిష్యత్తు చూడలేము. ఎంతసేపు దోపిడీ చేసుకుందారు, ఎక్కడ దోచుకుందారు, కొత్తగా ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఏ రకంగా క్రియేట్ చేసిన ప్రాబ్లం ద్వారా డబ్బులు మనం తెచ్చుకుందాం, డబ్బులు ఎలా జేబులు నింపుకుందారని వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేసే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ రైతులకు న్యాయం చేయకపోతే 9 తారీఖున భారీ ఎత్తున మేమందరం కూడా రోడ్డెక్కి రైతాంగం మా తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా రైతాంగం తరఫున మీరు రోడ్డెక్కి ధర్నా చేసి తప్పకుండా వినతిపత్రం కలెక్టర్ మన ఆర్డీ గారికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం.